నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు తెలంగాణ భవన్లో అధికారిక నోట్ విడుదల చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కవితను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. పార్టీ లైన్ దాటారని కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె తీరుపై పార్టీకి నష్టం కలిగించేలా ఉందని నోట్లో స్పష్టం చేశారు. పార్టీ పరువు తీసేలా కవిత వ్యవహరిస్తుందన్న క్రమంలో ఆమెను సస్పెండ్ చేయాలంటూ పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వ్యక్తమవ్వడంతో ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న కవిత అంశంపై ఉపేక్షిస్తే మరింత నష్టం కలుగుతుందని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు టాక్ వినబడుతుంది. ఇక కేసీఆర్ ఆదేశాలతో బహిష్కరించాలని వారు నిర్ణయించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి గులాబీ పార్టీ కవితకు మధ్య ఆగతం పెరుగుతూ వస్తుంది. కొంతకాలంగా గులాబీ పార్టీ నేతపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్ చేశారు. నిన్నటికి నిన్న హరీష్ రావు, సంతోష్లపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు తెలంగాణ భవన్లో అధికారిక నోట్ విడుదల చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కవితను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పార్టీ లైన్ దాటరని కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని నోట్లో స్పష్టం చేశారు. ఇక పార్టీ పరువు తీసేలా కవిత వ్యవహరిస్తుందన్న క్రమంలో ఆమెను సస్పెండ్ చేయాలంటూ పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వ్యక్తమవడంతో ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న కవిత అంశంపై ఉపేక్షిస్తే మరింత నష్టం కలుగుతుందని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కవితను తొలగించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి గులాబీ పార్టీ కవితకు మధ్య ఆగతం పెరుగుతూ వస్తుంది. మరి కొంతకాలంగా గులాబీ పార్టీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. నిన్నటికి నిన్న హరీష్ రావు, సంతోష్లపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ బలరాం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి బలరాం, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం నిన్న చేసిన వ్యాఖ్యలు హరీష్ రావు పైన దానికి సంబంధించిన ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ రోజు సస్పెన్స్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మాత్రము దీనిపైన కూడా డిమాండ్ మాత్రం చేయడం జరిగింది. పార్టీ శ్రేణులు ముఖ్యంగా కేసీఆర్ తో సమావేశమై మరి ముఖ్య నేతలతో పాటు అలాగే కేసీఆర్ తో పాటు కూడా సమావేశమై చర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పాలి. ముఖ్యంగా పార్టీకి అన్ని తానై నడిపిస్తుంది అనుకున్న కవిత ఈ రోజు తిరుగుబాటు చేయడము, ఆమె గత కొద్ది రోజులుగా పార్టీ నేతలందరినీ ఎరగడంలో పెట్టే విధంగా మాట్లాడుతూ ఉండడం అన్నది ఇవాళ పార్టీ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ముఖ్యంగా ఆమె నాకు నాన్న కేసీఆర్ ఆయనను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పనంటూ తండ్రికి సాఫ్ట్ కార్నర్ గా వ్యవహరిస్తున్నట్టు ఆమె మాటలు కనిపిస్తున్నప్పటికీ ఆమె చేసిన ప్రతి ప్రకటన ఇవాళ కేసీఆర్ ని డిఫెన్స్ లో పడేసింది. కేసీఆర్ ని పూర్తిగా డిఫెన్స్ లో పడేసి ఆమె మాట్లాడుతున్న మాటలు ఇవాళ పార్టీ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఇవాళ నిన్న ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చివరికి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే ఒక మాట మాట్లాడడం అన్నది ఇవాళ పార్టీని సీరియస్ గా చేసింది. అయితే పార్టీ నేతలు ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ముఖ్యంగా సొంత పార్టీ సొంత ఫ్యామిలీలో మెంబర్ గనక ఆమె వ్యవహారంలో ఆమె గురించి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మేము రేపు ఫ్యామిలీలో కలిసిపోతే మేము ఎట్లా అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని సంబంధించిన అన్ని నిర్ణయాలు అందరు నేతలు ఎవరైతే ఇప్పటిదాకా పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్లారో వారందరికీ సంబంధించిన సస్పెన్షన్స్ అన్ని కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి సంబంధించిన పేరు మీద ఆయన లెటర్ మీద ఆయన సంతకంతో బయటకు వచ్చాయి. కానీ ఇవాళ పరిస్థితి అలా కనిపించలేదు. ఇవాళ డైరెక్ట్ గా ఆయన పేరు మీద కాకుండా ఇవాళ డైరెక్ట్ గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడంతో ఇరిగేషన్ ఇవ్వడం ద్వారా ప్రతి నాయకుడు భయపడుతున్నాడు అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వీరిద్దరు కూడా కలిసిపోతే, ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోతే మేము ఇబ్బంది పడతామని చెప్పనంటూ ఇందులో చాలా స్పష్టంగా మీరు ఒకసారి ఆమె సస్పెన్షన్ సంబంధించిన లేఖ చదివితే చాలా స్పష్టంగా అందులో కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పనంటూ అందులో లేఖలో మెన్షన్ చేశారు. దానికి సంతకాలు చేసింది ఎవరు? సోమా భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, అదేవిధంగా రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శి. వీరిద్దరు సైన్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కాకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయాన్ని కన్వే చేశారు. అంటే ఇది ఫ్యామిలీకి సంబంధించింది. రేపు కవిత విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తే అది ఎక్కడ పోతుందో, మళ్ళీ ఎవరికి తిరిగి వస్తుందో తెలియదు అనే ఒక భావన మాత్రం పార్టీలో ప్రతి నాయకుడి మధ్య కనిపించింది. ఇవాళ అనూహ్యంగా చూసుకుంటే నిన్న ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పార్టీ కొంత అంటే స్టబన్ గానే పూర్తిగా హరీష్ రావు వైపు నిలబడ్డట్టుగా కనిపించింది. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన కరెక్ట్ గా 15-20 నిమిషాల్లోపే పార్టీ నుంచి ఇవాళ హరీష్ రావుని అప్రిషియేట్ చేస్తూ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో 6 అడుగుల బుల్లెట్ అని చెప్పనంటూ ఆయనను ప్రశంసిస్తూ ఆయన అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ పక్షాన్ని ఎదుర్కొన్న తీరంతా వివరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. దాన్ని కేసీఆర్ షేర్ చేశారు. అంటే ఒక రకంగా పార్టీ అంతా కూడా కేసీఆర్ హరీష్ రావు ఉంది ఒక ఇండికేషన్ ని స్పష్టంగా ఇచ్చేశారు. అంటే ఆ రకంగా ఇచ్చారు అని చెప్పనంటే ఖచ్చితంగా కవిత కొంత ఇబ్బంది పడబోతుంది అన్న విషయం నిన్నటి నుంచి అర్థమవుతుంది. అయితే ఎవరు చేయాలి, ఢిల్లీ మేడలో గంట ఎవరు కట్టాలి అన్న స్థాయిలోనే చర్చ జరిగింది. నిన్నటి నుంచి సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఆమె కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నాయకులంతా ఎరవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ
పల్లా రాజేశ్వర రెడ్డి ఈ విషయంలో తాను సంతకం చేయడానికి కొంత వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపారం చూసుకోవాలి, ఆయనకు కొంత వ్యాపారంలో ఉన్న వ్యక్తి కనుక రేపు భవిష్యత్తులో మళ్ళీ ఈ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అంటూ ఎవరైనా మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేస్తే కష్టం అవుతుంది అని చెప్పి ఏమన్నా ఆలోచన చేశాడో ఏంటో కానీ పల్లా రాజేశ్వర రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఈ విషయంలో బయటికి రావడానికి కొంత వెనకడుగు వేసినట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేరుగా కేసీఆర్ సస్పెండ్ చేసినట్టుగా, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇదంతా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ బయటికి వచ్చి స్పష్టంగా ఏం జరిగిందో చెప్తే తప్ప అన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం లేదు. పార్టీ నాయకులందరికీ కూడా ఒక స్పష్టమైన డైరెక్షన్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజన్ తో ఉన్నారు. ఇవాళ కూడా కవితను ఏ రకంగా డిజోన్ చేసుకోవాలి అన్న విషయంలో చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉంది, పార్టీ నాయకులను ఆమె నడిపించిన తీరు, చాలా మంది నాయకుడి కూతురు అని చెప్పానంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆమె కూడా విధేయులుగా ఉన్న వ్యక్తులు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు ఆమెతో కూర్చుంటున్నారు. ఇప్పుడు రేపు క్లియర్ గా డివిజన్ వస్తే కనుక మరి ఆమెతోటి ఎంతమంది పోవడానికి సిద్ధపడతారు అన్న విషయంలో ఇవాళ స్పష్టత రావాల్సింది. ఏది ఏమైనా ఖచ్చితంగా కేసీఆర్ బయటికి వచ్చి విషయంలో ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఈ మొత్తం విషయంలో క్యాడర్ కంతా కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. ఇవాళ కవిత పెట్టిన ప్రతి పోస్ట్ కు బీఆర్ఎస్ క్యాడర్ రెస్పాండ్ అవుతూ ఆమెను టార్గెట్ చేస్తూ ఆమెను కౌంటర్ చేస్తూ పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపించింది. చాలా మంది మేము అన్ఫాలో చేస్తున్నామని చెప్పి చెప్పారు, కానీ అంత స్థాయిలో పెద్దగా అన్ఫాలో చేస్తున్నట్టు సంఖ్యను తగ్గినట్టు కనిపించినప్పటికీ చాలా మంది ఆమె వ్యవహార శైలిని తప్పుపడుతూ కామెంట్స్ చేస్తూ ఉండడం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇవాళ సిబిఐకి ఇస్తున్నామని చెప్పనంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసిన సందర్భము, ఈ సందర్భము అత్యంత కీలకమైనదిగా భావించాలి. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇందులో అవినీతి ఎంత జరిగింది అన్నది ఒకవైపు ఉంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన 1,00,000 కోట్ల రూపాయలు గంగపాలయ్యాయి అనే ఒక అభిప్రాయాన్ని ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల్లో ఆ సైకలాజికల్ ఫీలింగ్ కల్పిస్తుంది. ఇదే కల్పిస్తే కనుక ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ ఇబ్బంది పడక తప్పదు. 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు సంబంధించిన డబ్బులను కనుక ఇవాళ బీఆర్ఎస్ కారణంగా గంగపాలయ్యాయి అనే ఒక అభిప్రాయం కనుక స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతే ఖచ్చితంగా ఇబ్బంది పడక తప్పదు. సో ఇటువంటి టైంలో పార్టీ అంతా స్ట్రైట్ అవే నిలబడి ఇవాళ అది కాదు, మేము కాళేశ్వరం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు అని చెప్పి భావించిన టైంలో కరెక్ట్ గా ఆ టైంలోనే కవిత బయటకు రావడము, ఇందులో అవినీతి జరిగిందని చెప్పాలంటూ పరోక్షంగా అంగీకరించడము, దానికి అందరికీ కారణం హరీష్ రావు, సంతోష్ రావులు అని చెప్పడము, ఈ రకంగా చెప్పడం ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరొక అస్త్రం దొరికింది. ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది, ఇందులో డబ్బులు చేతులు మారాయి, ఈ కాంట్రాక్ట్ కంపెనీని కూడా తప్పు అంటున్నారు. కాంట్రాక్ట్ కంపెనీని కూడా తప్పు కొట్టింది చెప్పాలంటే దాన్ని అంతా సెలెక్ట్ చేసుకుని కేసీఆర్, ఇవాళ దాని నిర్ణయాలు తీసుకుని కేసీఆర్, పదే పదే చెప్పుకుంది కేసీఆర్, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నా మైండ్లో ఉద్భవించిన ఆలోచన అని చెప్పి పదే పదే చెప్పిందే కేసీఆర్, అన్ని తానే చేస్తున్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి. మనకు ఉన్నప్పుడు ఇవాళ కవిత ఈ విషయంలో దోషులుగా నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆమె బయటికి చెప్పడానికి హరీష్ రావును, సంతోష్ రావును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఖచ్చితంగా ఆ దాంట్లో దోషులుగా నిలబడాల్సి వస్తే మొదటి ముద్దాయిగా నిలబడాల్సి అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు, ప్రతి నిర్ణయాన్ని ఆయనే చెప్పారు కనుక ఇవాళ కవిత వేసిన ప్రతి అడుగు కేసీఆర్ ని డిఫెన్స్ లో పడేసి కేసీఆర్ ని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగానే ఉండే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది అని మాత్రం పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే ఆమె విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే కవిత ఎటువంటి అడుగు వేయకపోతే ఈ విషయంలో ఆమె సైలెంట్ గా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆమె సైలెంట్ గా ఉండే అవకాశం కనిపించారు. ఆమె ఇప్పటికే అంటే గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసిందని చెప్తున్నారు. ఆమె ఒక పార్టీ ప్రకటించడమా లేకపోతే ఒక జాతీయ పార్టీలో ఆమె చేరడమా, ఈ రెండిట్లో ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఆమె జాతీయ పార్టీలో చేరాలని చెప్పాలనుకుంటే బీజేపీ విషయంలో ఆమె పదే పదే ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ చేస్తుందా లేక ఆమె సొంత పార్టీతో ప్రజల్లోకి వస్తుందా? సొంత పార్టీతో ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ఒప్పించే అవకాశం ఉంది? ఇవాళ కేవలం అంటే ఇప్పటికే పార్టీ పూర్తిగా అంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యము, ఇటువంటి పరిస్థితుల్లో
ఖచ్చితంగా పార్టీలో ఉన్న అసంతృప్త నాయకులకు ఒక వేదిక కల్పించే ఒక వ్యూహం ఏమైనా ఇవాళ కవిత చేస్తుందా అన్న ఆలోచన కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ రేపు భవిష్యత్తులో మెల్లిమెల్లిగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలందరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ చుట్టుకుంటే ఇవన్నీ ప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోయింది. బీఆర్ఎస్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తే కార్యకర్తలందరికీ ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. తెలంగాణ ఉద్యమాల్లో మళ్ళీ కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ బొమ్మతో ఆమె ఇంకొక పార్టీ పెడితే రేపు ఆల్టర్నేటివ్ వారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉండి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారో వారు కాంగ్రెస్ లో లేకపోతే ఇంకొక పార్టీలో వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా వారికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఆమె క్రియేట్ చేసి పెడుతుందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఆ వ్యూహం ఏమైనా కేసీఆర్ కన్సర్న్లతో కవిత చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. రచన రైట్ బలరాం, అలాగే మరి ముందుగా చూసుకుంటే మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మనం అందరం కూడా చూసాము. మరి ఒక సభ తర్వాత కూడా మరి కవితకు అలాగే గులాబీ పార్టీకి మధ్య ఆ విభేదాలు రావడం, దూరం పెరగడం కూడా జరిగింది. మరి అలాగే ఆ టైంలో కూడా మనకు జగదీష్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం హరీష్ రావు పైన మాత్రం విమర్శలు గుప్పించారు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం జాగృతి మనకు 2006లో మాత్రము ఫామ్ అయింది. మరి అది ఇప్పుడు మాత్రం మళ్ళీ కంటిన్యూ కూడా చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా లేఖ రాసిన తర్వాత కూడా ఆ కొత్త పార్టీ పెడతారు అని కూడా చాలా మంది కూడా అనుకున్నారు. కానీ ఆ కొత్త పార్టీ కాకుండా ఆ ఒక జాగృతి పార్టీని మాత్రమే ప్రజెంట్ మాత్రము నడిపిస్తున్నారు. మరి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? దాని వల్లనే ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటివి విమర్శలు చేయడం జరుగుతుందంటారా? ఖచ్చితంగా రచన ఇవాళ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో మొన్న మీరు అన్నట్టుగా సభకు సంబంధించి వాళ్ళ దగ్గర మీతో వచ్చిన విభేదాలు మాత్రమే కాదు, ఆమె ఎప్పుడైతే లెక్కర్ చేసుకుంటూ అప్పటి నుంచి మొదలైంది. అప్పుడే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు చాలా మంది ఆమె వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇవాళ నేను బతుకమ్మ ఐకాన్గా చూసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇవాళ లిక్కర్ స్కామ్ లో దొరికిపోవడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి ఆమె పట్ల కొంత వ్యతిరేకం వైఖరి అక్కడి నుంచే కనిపించింది. ఈ నేపథ్యం అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను కలవడానికి జైలుకు వెళ్ళకపోవడము అదంతా కూడా ఒక రకంగా చర్చ జరిగింది. కేసీఆర్ ఆమెను ఈ వ్యవహారాల్లో లిక్కర్ సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని ఆయన గతంలోనే చెప్పారు. కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా ఆమె లిక్కర్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యింది. తర్వాత దొరికిపోయింది అనే ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా కనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ సభల్లో కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎప్పుడైనా ఆయన ఉద్యమాల టైంలో నుంచి చూసుకుంటే 2001 నుంచి కూడా చూసుకుంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, తర్వాత ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడము, దాన్ని ఎవరో ఒకరు క్యారీ చేయడం. గతంలో మనం అప్పట్లో చూసుకున్నప్పుడు ఉద్యమాల టైంలో హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ వ్యవహారాలను జనంలోకి తీసుకుపోయారు. డబ్బుల పరంగా ఈటల రాజేందర్ పెట్టుకుంటే జనాల్లోకి తీసుకుపోవడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి కేసీఆర్ యాటిట్యూడ్ అదే, ఏదో ఒక సెన్సేషన్ మాట్లాడటం తర్వాత వెళ్ళిపోవడం. అయితే మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటని కూడా ఆమె తప్పుపట్టింది. మీరు అందరినీ ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడలేకపోయారు అని చెప్పనంటే ఖచ్చితంగా కేసీఆర్ వ్యవహార శైలిలో కూడా కేసీఆర్ మాట శైలి కూడా సరిగ్గా లేదు అని వేలెత్తి చూపించడం అని చెప్పనంటే ఖచ్చితంగా ఇవాళ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేస్తుందని ఆ రోజు నుంచే చర్చ జరుగుతుంది. అందులో భాగంగా ఆ లెటర్ ఏదైతే ఆ లెటర్ లో మెన్షన్ చేసే పదాలు ఫస్ట్ లో ఆమె డిజోన్ చేసుకుంటుంది, ఆ లెటర్ ఆమె నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ ఆమె సడన్ గా బయటకు వచ్చేసి అవును నేనే రాశాను, ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదు, దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఆయన చుట్టూ దయ్యాలు బయటకు పెడుతున్నాయని చెప్పనంటూ ఆమె చెప్పడం అని చెప్పానంటే లేఖ రాసింది తానే అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. దాంట్లో చేయడము, దాంట్లో ఆ లేఖలో తప్పు పట్టింది ఎవరిని, సొంత తండ్రిని తప్పు పట్టింది, పార్టీ వ్యవహార శైలిని తప్పు పట్టింది, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని తప్పు పట్టింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని అని చెప్పానంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏది కూడా కేసీఆర్ చెప్పకుండా ఏ ఒక్కరు ఏ నిర్ణయం తీసుకోరు. అటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ చెప్పని నిర్ణయం తీసుకోలేరు అని చెప్పనంటే కేసీఆర్ కారణంగా ఇవాళ వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే అది కేసీఆర్ కారణంగానే చేస్తుంటారు అని ఒక ఆటోమేటిక్ ఇండికేషన్ వస్తుంది. సో ఆ రకంగా ఖచ్చితంగా ఆమె పూర్తిగా వీళ్ళని డిఫెన్స్ లో పడేసింది. కేసీఆర్ ని డైరెక్ట్ గా కేసీఆర్ నే ఈరోజు డిఫెన్స్ లో పడేసింది.
ఈ నేపథ్యంలోనే ఆయనకు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇవాళ ఆమె బయటికి పోయి పార్టీ పెడుతుంది అని చెప్పంటే చెప్పలేదు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఒకటి నడుస్తా ఉంది. ఇప్పటికే నేతలంతా కూడా అంటే జాగృతికి సంబంధించిన నేతలను జాగృతి పేరిట ఆమె చేసిన ఆర్గనైజేషన్ కేవలం స్వచ్ఛంద సంస్థ మాత్రమే అని గతంలో ఆమె చెప్పినప్పటికీ అది క్రమంగా ఆమె రాజకీయ శక్తికి ఆమె బలోపేతం చేసుకుంటూ వచ్చింది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆమె చాలా స్పష్టంగా జాగృతిలో పనిచేస్తున్న నాయకులందరికీ ఏదో రకంగా ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ చేస్తూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె భవిష్యత్తు ఎప్పుడో ఆలోచించుకుంది. ఆమె దాదాపు ఒక 6-7 years బ్యాక్ నుంచి ఒక 3 years వర్కౌట్ చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏమైతే జాగృతిలో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రెంథెన్ అయ్యే విధంగా ఆమె ఒక ప్రయత్నం చేసింది. ఇవాళ కూడా వారంతా కూడా ఇప్పుడు ఆమెకు అండగా నిలవబోతా ఉన్నారు. ఆ జాగృతికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రేపు ఆమెకు రేపు ఖచ్చితంగా ఆమె ఒక పొలిటికల్ పార్టీతో ఆమె జనంలోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పాలనుకుంటే వారికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఒకటి కల్పించే ప్రయత్నమే జరుగుతుంది అనే ఖచ్చితంగా ఉంది. అంటే అది కనుక జరిగితే అదే రకమైన ఆలోచన, అదే రకమైన పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే అదంతా ఖచ్చితంగా కేసీఆర్ వ్యూహమే అనే ఒక అభిప్రాయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రచన రైట్ బలరాం, అలాగే మరి చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మరి ముఖ్య నేతలు అలాగే కేసీఆర్ తో సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు, మరి సస్పెండ్ కూడా చేశారు. మరి ఈ అంశం పైన మరి కవిత ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఈ విషయంలో ఆల్రెడీ కవిత తన వైఖరిని చెప్పినట్టుగానే భావించాలి. మరి ఆమె చాలా స్పష్టంగా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పన్నది. ఇవాళ ఆ పార్టీ ఇవాళ వారిని అధికారంలో పెట్టింది, ఆ ఫ్యామిలీకి రాష్ట్రంలో గౌరవం కల్పించింది, ఎన్ని రకాల ప్రయోజనాలు పొందారు, అన్ని రకాల ప్రయోజనం పొందిన ఆ పార్టీని ఆమె ఉంటే ఎంత అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ఆమె ఆ పార్టీ నుంచి బయటికి పోవడానికి సిద్ధపడ్డ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఆమె లేఖ రాయడము, ఆ లేఖ రాసిన సందర్భంలోనే ఆమె విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ నాకు ధైర్యం లేదు, ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు కావడము, ఈ నేపథ్యంలో ఆమె విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె ఎక్కడ చూసినా ఇటువంటి కొన్ని కామెంట్స్ చేస్తూ రావడము, ఇప్పుడు తాజాగా చేసిన కామెంట్స్, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక తప్పదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటారా ఆమెకు ఖచ్చితంగా స్పష్టమైన సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటేనే ఆమెకు రేపు ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ని ఆమె రెడీ చేసి పెడుతుంది. బీఆర్ఎస్ నుంచి ఎవరైతే బయటికి పోవాలని చెప్పాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ గాని సంస్థ గాని ఒక ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఆ పార్టీ పెడుతుంది, పార్టీ పెట్టి కూడా మరి సపరేట్ గా పెట్టి మరి ముందుకు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అని చెప్పి చెప్పలేము అది మనం. కాకపోతే ఆమె ఇప్పటికి కూడా మా నాన్ననే మా లీడరు, మా నాన్న దేవుడు అని చెప్పి ఆమె పదే పదే చెప్తున్న మాటల్లో కనిపిస్తుంది. అంటే కేసీఆర్ బొమ్మతో ఇంకొక పార్టీ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మరో అడుగు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా కొత్త పార్టీ, అందులో కేసీఆర్ బొమ్మతో ఇంకో పార్టీ. అంటే బీఆర్ఎస్ వీళ్ళంతా నడిపిస్తా ఉంటే, కేటీఆర్ హరీష్ రావు నడిపిస్తుంటా ఉంటే ఆమె కేసీఆర్ బొమ్మతోనే ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీని ఆమె రెడీ చేసి పెడుతుంది. ఇదంతా కూడా పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటారో వారందరినీ కూడా ఎంగేజ్ చేసి పెట్టడం, వాళ్ళు ఇంకొక పార్టీలోకి బీజేపీలోకో కాంగ్రెస్ లోకో వెళ్ళిపోయి ఇది కాకుండా ఒక వ్యూహాత్మక అడుగుగానే ఇవాళ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా. అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్లా ఉంటుంది అని చెప్పారంటే ఖచ్చితంగా ఇవాళ కవిత చేసిన అడుగులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. ఎవరు ఎటుపోతారో తెలియని పరిస్థితి వచ్చి పడింది. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో
టీఆర్ఎస్ కి అనుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇవాళ కవిత వేసిన అడుగుతో ఖచ్చితంగా పార్టీ చెల్లాచెదురు అవుతుంది. కొద్ది రోజులు సెట్ అవ్వడానికి కొంత టైం పట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎంతమంది కవితతో వెళ్ళిపోతారు, ఎంతమంది ఈ బీఆర్ఎస్ లో నిలబడిపోతారు అన్న విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. అయితే పెద్దగా టీఆర్ఎస్ నుంచి చీల్చుకోవాలి అన్న ఆలోచన కూడా ఆమెకు ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఆమె ఎవరెవరు వస్తారో వారు మాత్రం రండి అని చెప్పంటూ ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తూ వచ్చింది ఆమె. కవిత ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమె కొంతమందిని నాయకులను ఎవరినైతే గతంలో ఆమె బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులను ఆర్థిక సెట్ అయ్యేటట్టుగా వారందరికీ కనిపించిందో వారందరూ ఇప్పుడు ఆ చుట్టూ ఉన్నారు. వారంతా కూడా ఆమెకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఏర్పాటు చేసే పార్టీలో ఖచ్చితంగా వీళ్ళతో కూడా ఎటు తిరిగినా రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది. అయితే టీఆర్ఎస్ లో ఉండాలి, ఇంకొక కవిత ప్లాట్ఫామ్ లో ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉంది. మరి ఆ అభిప్రాయం నేపథ్యంలోనే కవిత ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది అనే ఒక అభిప్రాయం స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ బలరాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు తెలంగాణ భవన్ లో అధికారిక నోట్ విడుదల చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కవితను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పార్టీ లైన్ దాటరని కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని నోట్లో స్పష్టం చేశారు. పరువు తీసేలా వ్యవహరిస్తుందన్న కవితను సస్పెండ్ చేయాలంటూ పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ పెరిగిన క్రమంలో ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న కవిత అంశంపై ఉపేక్షిస్తే మరింత నష్టం కలుగుతుందని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కవితను తొలగించాలని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సోమవారమే అధినేత కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి గులాబీ పార్టీ కవితకు మధ్య ఆగదం పెరుగుతూ వస్తుంది. కొంతకాలంగా గులాబీ పార్టీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. నిన్నటికి నిన్న హరీష్ రావు, సంతోష్ లపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.